దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈరోజు నేను సజీవుడనైనందుకు నిన్ను స్తుతిస్తున్నాను అని ఇజ్రాయేలీయులను ఏలినటువంటి ఒక గొప్ప రాజు పలికిన మాట. అసలు ఈ మాట ఎందుకు పలికినాడంటే, ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఈ హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినది. అప్పుడు యెషయా ప్రవక్త మరి ఆ హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇండ్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. ఆ మాట వింటునగానే ప్రభువునందు ప్రియ సహోదరులారా, హిజ్కియా చాలా వేదన చెంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దృష్టికి నేను ఇప్పటి వరకు ఎంత యథార్థంగా నడిచినానో అప్పుడే నేను మరణమగుచున్నాను ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడండి హిజ్కియా. అయితే ఈ కన్నీటి ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, మరణం అంటే ఎంతటి వారికైనా భయమే. అయితే హిజ్కియాను దేవుడు హెచ్చరించిన వెంటనే హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రభువునందు ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మనకొచ్చిన శ్రమలలో మనము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. దేవుడు కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలిగినా దేవుని దగ్గర మొరపెట్టాలి. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి చెప్పిన వెంటనే డాక్టర్ల దగ్గరికి కానీ మరి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ కన్నీరు కార్చి దేవాది దేవుడైన ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. ప్రభువా, నన్ను అప్పుడే తీసుకెళ్తావా ఈ లోకము నుంచి అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఆ హిజ్కియా కన్నీటి ప్రార్థన విన్న దేవుడు నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పినాడు. అప్పుడు ఈ మాట పలికాడండి, సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది, ఈరోజు నేను సజీవుడనైనందుకు నేను స్తుతిస్తున్నాను అని హిజ్కియా పలికిన మాట. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరులారా, సజీవులమైన మనము ప్రతిదినము ప్రభువును స్తుతించాలి. నీకు దేవుడు నీ జీవితంలో అనేకమైన మేళ్ళు చేస్తూ ఉంటాడు. ఆ మేళ్ళు చేసిన దేవుని నీవు స్తుతించాలి. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి నుంచి కాపాడబడిన వెంటనే ఈ మాట పలికాడండి, ఈరోజు నేను సజీవునైనందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మరణమైన వారు నిన్ను స్తుతించరు, సమాధిలోనికి వెళ్ళిన వారు నిన్ను స్తుతించరు, నేను సజీవునిగా ఉన్నాను గనక నేను స్తుతిస్తున్నానని హిజ్కియా మరి ప్రార్థన చేస్తాడని. అందుకే ప్రభువునందు ప్రియ సహోదరులారా, నీ అనుదిన ప్రార్థనలో స్తుతి ఉండాలి. దావీదు దినమునకు 7 సార్లు స్తుతి చెల్లించినట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనలో స్తుతితో ప్రార్థన ప్రారంభము కావాలి. ప్రార్థన స్తుతితో ప్రార్థన ప్రారంభమైనప్పుడు దేవుని దగ్గరికి చేరుతుంది. ఏ దుష్ట శక్తులు, ఏ సాతాను సామ్రాజ్యము ఆ ప్రార్థనను ఆపలేదండి. ఎందుకంటే స్తుతితో మరి ప్రార్థన ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క హిజ్కియా స్తుతిస్తున్నాడు, దేవునిని మహిమపరుస్తున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, నీవు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా, నీకు ఎటువంటి భయంకరమైన వ్యాధులు ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టు. ఆయన దయ చూపిస్తే, ఆయన కృప చూపిస్తే ఖచ్చితంగా అందులో నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని చూసిన దేవుడు హిజ్కియాను మరి కాపాడాడు, ఆయుష్ పెంచాడు. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరులారా, మనము దేవుని దగ్గర మోకాటను పొంగలిగే ప్రార్థన ఉంటే దేవుడు మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. హిజ్కియా ప్రార్థనను త్రోసివేయలేదండి. హిజ్కియా ప్రార్థన త్రోసివేయని దేవుడు నీ ప్రార్థనను కూడా త్రోసివేయడు. నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువు దగ్గర మొర్రపెట్టు. హిజ్కియాను కాపాడినట్టు నీకున్న సమస్యల నుంచి, నీకున్న బంధకాల నుంచి, నీకున్న సమస్త వ్యాధుల నుంచి ప్రభు కాపాడగలిగిన సమర్థుడు. కాబట్టి ఆ ప్రభువును నువ్వు స్తుతించాలి. అందుకే హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచినాను అన్నాడు. కనుక మన దేవుడు కన్నీరు దాటిపోయే దేవుడు కాదు గనుక మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన
అయి ఉండాలంటే స్తుతించాలి. స్తుతితోటే నీ దినములు ప్రారంభము కావాలండి. అందుకే హిజ్కియా స్తుతించినాడండి. మరి దావీదు రాజు దినమునకు 7 మార్లు స్తుతించాడు. నీ అనుదిన ప్రార్థనలో స్తుతి ధూపం ఉండాలని మనవి చేస్తున్నాను.